డయాబెటిక్‌లో 100% మనకు ఓరల్ క్యావిటీలో 100% ఎఫెక్ట్ మటుకు కంపల్సరీ ఉంటుంది. మనం అన్‌కంట్రోల్డ్ డయాబెటిక్ ఉన్నారనుకోండి ఎవరైనా, అసలు కంట్రోల్‌లో లేదు డయాబెటిక్ అనేది, 100% వాళ్ళకి టూత్ లూజనింగ్, గమ్ ఇష్యూస్, చిగుర్ల ప్రాబ్లమ్ ఏదున్నా సరే బ్లీడింగ్ రావడం కానివ్వండి, పళ్ళు లూజ్ అయిపోవడము, ఇది చాలా మటుకు చాలా కామన్ సెక్టర్ మ్యామ్ డయాబెటిక్ దాంట్లో. కార్డియాక్ దాంట్లో కూడా ఇట్ ఎఫెక్ట్స్ మ్యామ్. అంటే ఓరల్ హైజీన్ కనుక మనం కరెక్ట్గా పెట్టుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ క్యారీ ఓవర్ అయ్యి బ్లడ్ వెజల్స్లో స్ట్రీమ్ అవుతూ హార్ట్ ఇష్యూస్ కూడా రావడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి. కార్డియాక్ దాంట్లో ఒకటి ఉంది. సేమ్ థింగ్ విత్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా మనకు మెయిన్గా ఫస్ట్ ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, B12 డెఫిషియన్సీస్, విటమిన్ D డెఫిషియన్సీస్ ఏదున్నా సరే ఫస్ట్ మనకి కనిపించే సిమ్టమ్ ఈజ్ ఇన్ ద ఓరల్ క్యావిటీ. 100% బ్లీడింగ్ గమ్స్ అనేది, లూజనింగ్ ఆఫ్ టీత్, ఇవన్నీ దాంట్లో డిఫర్ అవుతాయి మనం. దాంట్లో స్మోకింగ్ హ్యాబిట్ ఉందనుకోండి, లాంగ్ స్టాండింగ్ ఒక 10-15 ఇయర్స్ నుంచి స్మోకింగ్ అలవాటు ఉంది, టొబాకో చూయింగ్ ఉంటుంది కొంతమందికి హ్యాబిట్. మ్యాక్సిమం ఈ సెక్టర్స్ మనం ఓరల్ క్యాన్సర్ అనే సెక్టర్స్ ఎక్కువ మనము లారీ డ్రైవర్స్లో, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి హ్యాబిట్స్ అవుతాయి మ్యామ్. బికాజ్ వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి దే హ్యావ్ దట్ హ్యాబిట్. నిద్ర రాకుండా చేసుకోవడానికి దే స్టార్ట్ ఏదో ఒక హ్యాబిట్. ఆ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఓరల్ క్యాన్సర్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మ్యామ్. ఉన్న ప్రివిలెన్సెస్లో కూడా మనం చూసే దాంట్లో ఈ హ్యాబిట్స్ అంటే ఓరల్ క్యాన్సర్స్, స్మోకింగ్ కానివ్వండి, గుట్కా, టొబాకో చూయింగ్ కానివ్వండి, ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రోన్ అయినారు అనేది లిటరేచర్ సేస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ప్రూవ్డ్. క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ వచ్చిన దాంట్లో 100% ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్, ఎందుకంటే దే ఆర్ స్పెషలిస్ట్ ఫర్ హెడ్ అండ్ నెక్ సర్జరీస్. అది ఇంకా ఆంకాలజీ ఇద్దరు కలిసి చేసే సర్జరీస్ ఉంటాయి మ్యామ్. కంప్లీట్గా ఆ పార్ట్ ఏది ఇన్ఫెక్ట్ అయి ఉందో ఆ పార్ట్ కంప్లీట్గా తీసేస్తారు. తీసేసి దాని తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇవన్నీ వాళ్ళకి కంటిన్యూ అవుతాయి మ్యామ్. డెంటిస్ట్ రోల్ మ్యాక్సిమంగా ఓరల్ క్యాన్సర్స్లో మ్యామ్ స్క్రీనింగ్లో బాగా హెల్ప్ అవుతుంది మ్యామ్. అంటే అవేర్నెస్ కొద్దీ ఇప్పుడు పేషెంట్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు, 6 monthsకి ఒకసారి చెకప్ అని అందుకే అంటూ ఉంటాము. ఏదైనా ఇనీషియల్ స్టేజెస్లో మనము ఏదైనా చేయాలనుకోండి, డెంటిస్ట్ ఈజ్ అ ఫస్ట్ పర్సన్ హూ స్క్రీన్స్. మనం పేషెంట్ నోట్లో చూసేది మేమే చూస్తాము. సో అలాంటి దాంట్లో లీజన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పన్ను ఉందనుకోండి, దానికి ఒక షార్ప్ ఎడ్జెస్ ఎక్కడైనా ఉంది, అది అలానే మనం నోట్లో పెట్టేసుకొని ఉండి అది ఫ్రిక్షన్ ఇస్తూ ఉంటుంది సాఫ్ట్ టిష్యూస్కి. టంగ్కి ఇవ్వచ్చు, జాకి ఇవ్వచ్చు. అలాంటి కంటిన్యూస్ ఫ్రిక్షన్ ఇవ్వడం వల్ల అదొక లీజన్ లాగా తయారైపోతూ ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్స్లో ఓరల్ స్క్రీనింగ్ చేసి, లేదు ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు డిఫరెంట్ ట్యూమర్ లాగా వెళ్తుంది ఇది అనే దానికి, దెన్ వీ రెఫర్ ఇట్ టు ద ఆంకాలజీ పీపుల్. బయాప్సీస్ చేస్తారు, దెన్ వీ రూల్ అవుట్. ఆ షార్ప్ ఎడ్జెస్, టీత్ ఏవేవి ఉన్నాయో దాన్ని స్మూతెన్ చేసేసుకొని ఆ ఫ్రిక్షన్ మనం కనుక క్రియేట్ చేయకపోతే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ మ్యామ్.